సరస్వతి పుష్కరాల్లో ఎంపీ గడ్డం వంశీకృష్ణకు జరిగిన అవమానంపై దేవాదాయ శాఖ కమిషనర్పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బకి వెంకటయ్య. వంశీకృష్ణ దళితుడు కాబట్టి దేవాదాయ శాఖ అధికారులు అవమానించారని ఆరోపించారు. దళిత ఎంపీకి అవమానం జరిగితే ఏ ఒక్క మంత్రి కూడా స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. గత కొన్ని నెలలుగా ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదని తెలిపిన దళిత సంఘం నాయకులు దీనిపై సీఎస్ను కలిసి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి మన సరస్వతి పుష్కరాలలో మరి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారి ఫోటో లేకపోవడము, మరి కరపత్రంలో వారి పేరు లేకపోవడము మరి చాలా బాధాకరం. మరి తెలంగాణ సమాజం అంతా కూడా తలదించుకునే విధంగా, సిగ్గుపడే విధంగా ఇటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు. మరి దాని మీద మరి దళిత సంఘాలన్నీ కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఉద్యమం చేస్తామని చెప్పి కూడా ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ఇదంతా రాష్ట్రంలో మరి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రమాదం ఉందని చెప్పి మేము ఒక నిర్ణయం తీసుకొని మరి వాళ్ళ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆశ్రయించగానే మరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావును కలిసి ఈ యొక్క విషయాలన్నీ కూడా మరి ఆయనకు విన్నవించడం జరిగింది. మరి ఒక ఎంపీకే ఇటువంటి అవమానం జరిగితే మరి సామాన్య పరిస్థితి ఏందో, ఎస్సీ ఎస్టీ పరిస్థితి ఏందో ఒక్కసారి అర్థం చేసుకోవాలని చెప్పి నేను ప్రెస్ సోదరులను కోరుతా ఉన్నా. మరి ఇప్పుడే కాదు, గత 6 నెలల నుంచి కూడా 1 ఇయర్ నుంచి కూడా మరి ఎంపీ గారు ఎక్కడ కూడా 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో మరి శిలాపాలకం మీద పేరు పెట్టకపోవడము, ఎలాంటి అధికారిక కార్యక్రమంలో ఆయన పిలవకపోవడము, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు, అక్కడ జిల్లా యంత్రాంగం కూడా అవమానపరుస్తూ ఉన్నారు. అందులో భాగంగానే దేవాదాయ కమిషనర్ గారు కూడా ఈ పుష్కరాలకు కూడా అవమానపరిచిండు. దీన్ని తెలంగాణ సమాజం మరి అందరూ కూడా ముక్కు వేలేసుకునే విధంగా ఒక ఎంపీకే జరిగితే మరి సామాన్య పరిస్థితి ఏంది? మరి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖర్ గారిని కూడా కోరుతా ఉన్నా, దయచేసి మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు చర్య తీసుకొని ఆ దేవాదాయ కమిషనర్పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటే ఇంకొక ఎమ్మెల్యేకు, ఇంకొక ఎంపీకి, ఇంకొక ప్రజాప్రతినిధికి తెలంగాణ రాష్ట్రం అన్యాయం జరగదని చెప్పి